Attention, please. Attention, please. ప్రజల రక్షణ కోసం ప్రాణాల కోసం. వానాకాలం అంటేనే పచ్చని పొలాలు, వ్యవసాయానికి ప్రాణాధారం, అవునా? కానీ అదే వానాకాలం తనతో పాటు కొన్ని ఊహించని సవాళ్లను, ముప్పులను కూడా తీసుకొస్తుంది. ఈ రోజు మన వివరణలో ఒక అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే వర్షాకాలంలో మన వ్యవసాయ క్షేత్రాల్లో పొంచి ఉన్న విద్యుత్ ప్రమాదాలు. అసలు ఈ ప్రమాదాల నుంచి మన ప్రాణాలను, జీవనోపాధిని ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు మనం చాలా స్పష్టంగా, లోతుగా విశ్లేషించుకుందాం. ఎందుకంటే వ్యవసాయం కేవలం వృత్తి కాదు కదా, అదొక ప్రాణదాత. ఆ ప్రాణదాతల భద్రతే మన లక్ష్యం. సరే, ఇప్పుడు మనం ఈ 6 అంశాలను ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ముందుగా వానాకాలంలో పొంచి ఉన్న ప్రమాదాలు, ఆ తర్వాత విద్యుత్ ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటి వల్ల వచ్చే తీవ్రమైన నష్టాలు, పొలం అలాగే పరికరాల భద్రత, మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ముందస్తు జాగ్రత్తలు, చివరగా అప్రమత్తతే అసలు రక్షణ. ఇలా ఈ 6 పాయింట్స్ ని కవర్ చేద్దాం. ఇక మొదటి అంశం, వానాకాలంలో పొంచి ఉన్న ప్రమాదాలు. అసలు ఈ వానాకాలపు ప్రమాదం అంటే ఏంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మామూలు రోజుల్లో మనకు ఎంతో నమ్మకంగా పనిచేసే పంప్ సెట్లు, మోటార్లు ఉంటాయి కదా, అవే వానాకాలం వచ్చేసరికి ప్రాణాంతకంగా ఎలా మారతాయో ఊహించగలరా? తడి వాతావరణం, ఈదురు గాలులు, నీరు నిలిచిపోవడం, ఇవన్నీ కలిసి సాధారణ వ్యవసాయ పరికరాలను పవర్ఫుల్ విద్యుత్ వాహకాలుగా మార్చేస్తాయి. అంటే వాతావరణం మారినప్పుడు దానికి తగ్గట్టుగానే మన భద్రతా ప్రమాణాలు కూడా మారాలన్నమాట. మరి అసలు ఇవి విద్యుత్ ప్రమాదాలు ఎలా జరుగుతాయి? ఇది మన రెండో అంశం. ఇక్కడ మీరు గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ప్రమాదాలు ఏదో పెద్ద పెద్ద తప్పుల వల్ల జరగవు. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే వాతావరణ ప్రభావంతో తోడై ప్రాణాంతకంగా మారతాయి. ఉదాహరణకు, తడి చేతులతో స్విచ్ వేయడం. ఇది మనకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ స్టార్టర్ తడిగా ఉన్నప్పుడు లేదా నీటిలో కరెంట్ లీకేజ్ ఉన్నప్పుడు ఆ చిన్న పనే ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఆలోచించండి. అలాగే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ నీరు నిలిచిపోవడం, పాడైన వైర్లను నిర్లక్ష్యంగా అలాగే వాడేయడం, ఇవన్నీ ప్రమాద తీవ్రతను అమాంతం పెంచేస్తాయి. ఇక వానాకాలంలో మనకెదురయ్యే అత్యంత తీవ్రమైన, ఊహించని ముప్పు పిడుగులు పడ్డం. ఇదొక సైలెంట్ అండ్ సడన్ కిల్లర్ అని చెప్పొచ్చు. పిడుగుల వల్ల కేవలం అది పడిన చోటే కాకుండా మొత్తం విద్యుత్ వ్యవస్థ అంతా దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల పొలంలో ఎక్కడ ఏ వైరు కరెంటుతో ప్రమాదకరంగా ఉందో మనం అసలు ఊహించలేం. ఇలాంటి అదృశ్య ప్రమాదాల పట్ల మనకు చాలా అప్రమత్తత అవసరం. మూడో అంశం, ఈ ప్రమాదాల వల్ల జరిగే తీవ్రమైన నష్టాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనం తెలుసుకోవలసిన అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక్క చిన్న నిర్లక్ష్యం ఎంతటి పెను విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడండి. విద్యుత్ షాక్ వల్ల రైతులు, కూలీలు, మనకు తోడుగా ఉండే పశువులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. అదొక్కటే కాదు సుమా, మనం ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కున్న మోటార్లు కాలిపోవడం, ఇళ్లలో షార్ట్ సర్క్యూట్లు జరగడం, దానివల్ల కరెంట్ ఆగిపోయి చివరికి పంటలెండిపోయే పరిస్థితి రావడం, ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న భయంకరమైన నష్టాలు. మరి ఇన్ని భారీ నష్టాలున్నప్పుడు, ప్రాణాలను బలి తీసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు వ్యవసాయం ఎలా సాగాలి? ఈ నష్టాల నుంచి బయటపడి మనల్ని, మన పరికరాలను సురక్షితంగా ఉంచుకోవడానికి మన చేతుల్లో ఉన్న ఆచరణాత్మకమైన పరిష్కారాలు ఏంటి? ఇక్కడే మన 4వ అంశం తెరపైకి వస్తుంది. అదే పొలం మరియు పరికరాల భద్రత. ఇవి మనం పొలంలో ఖచ్చితంగా పాటించాల్సిన, అసలు ఏమాత్రం రాజీ పడకూడని నియమాలు. రైతుల కష్టం మనందరికీ తెలుసు, దాన్ని మనం ఎంతగానో గౌరవిస్తాం. కానీ ప్రాణాల కంటే ఏ పని ముఖ్యం కాదు గదా. అందుకే నీటిలో నిలబడి ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్ ఆన్ చేయకూడదు. ఎక్కడైనా తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు చెప్పాలి, కానీ వాటి దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన ఉన్నప్పుడు పొలంలో పనిని వెంటనే ఆపేయాలి. అలాగే మన నోరులేని పశువులను విద్యుత్ స్తంభాల దగ్గర కట్టేయడం చాలా ప్రమాదకరం. దయచేసి ఆ తప్పు చేయకండి. ఇక్కడ ఒక అద్భుతమైన లాజిక్ ఉందండి. ఈ ఆర్థిక తర్కాన్ని గమనిస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి ఆలోచించండి. ఒక బోరు తవ్వడానికి, పైపులు, పెద్ద పెద్ద విద్యుత్ పరికరాలు కొనడానికి లక్షల రూపాయలు వెచ్చిస్తాం, అవునా?
కానీ ఆ లక్షల రూపాయల పెట్టుబడిని, అంతకంటే విలువైన మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కేవలం కొన్ని రూపాయల ఖర్చుతో వచ్చే రబ్బర్ గ్లౌజులు, రబ్బరు చెప్పులు ఎందుకు వాడకూడదు? ఈ చిన్న పెట్టుబడి ఎంత పటిష్టమైన భద్రతనిస్తుందో ఈ లాజిక్ మనకు కళ్లకు కట్టినట్లు చెప్తోంది కదూ! కేవలం పొలంలో జాగ్రత్తలే కాదు, పరికరాల పరంగా కూడా మనం కొన్ని నియమాలు పాటించాలి. మోటార్ స్టార్టర్లు తడవకుండా వాటికి ఎప్పుడూ రక్షణ కవర్లు ఉండేలా చూసుకోవాలి. సిస్టంకి ఎర్తింగ్ సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. పాడైన వైర్లు కనిపిస్తే తర్వాత చూద్దాంలే అని వదిలేకుండా వెంటనే కొత్త వాటితో మార్చేయాలి. అలాగే కరెంటు సమస్య వస్తే మనమే సొంతంగా ప్రయోగాలు చేయకుండా ఎలక్ట్రీషియన్ లేదా నిపుణులతో మాత్రమే రిపేర్లు చేయించాలి. ఇక ఐదో అంశం, అసలు వానలు రాకముందే మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన ముందస్తు జాగ్రత్తలు. ఇదొక సింపుల్ చెక్ లిస్ట్ లాంటిదండి. ముందుగా వానాకాలం మొదలవక ముందే పొలంలోని విద్యుత్ వైర్లన్నింటినీ ఒకసారి క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మోటార్ గదుల్లోకి వర్షపు నీరు చేరకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వెంటనే కాల్ చేయడానికి విద్యుత్ శాఖ అధికారుల, ఆసుపత్రుల ఫోన్ నంబర్లను ఎప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలి. చివరగా అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ చాలా అలర్ట్గా ఉండాలి. ఇక మన చివరి, అత్యంత ముఖ్యమైన అంశం, అప్రమత్తతే అసలు రక్షణ. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడని నిజం. ఒక వస్తువు పాడైతే మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. ఒక పంట పోతే పోనీలే అని మరుసటి ఏడాది మళ్ళీ పండించుకోవచ్చు. కానీ ఒక్కసారి ప్రాణం పోతే దాన్ని మళ్ళీ తీసుకురాలేం కదా! అందుకే ఆపదలో అప్రమత్తంగా ఉండటమే మన ప్రాణాలకు అసలైన శ్రీరామ రక్ష. అలాగే తెలియక ఆడుకుంటూ పొలాల దగ్గరకొచ్చే చిన్నపిల్లలను ఈ విద్యుత్ పరికరాలకు, మోటార్లకు ఎప్పుడూ దూరంగా ఉంచాల్సిన బాధ్యత పూర్తిగా మన పెద్దలదే. ముగింపుగా ఒక్క మాట, రైతు సురక్షితంగా ఉంటేనే పంట సురక్షితం. ఎందుకంటే ఆ పంటకు ప్రాణం పోసేదే రైతులు కాబట్టి. వానాకాలంలో విద్యుత్ పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. చిన్న చిన్న ముందస్తు జాగ్రత్తలు, ఆ రబ్బర్ గ్లౌజులు, ఇవే మనల్ని కాపాడే నిజమైన ఆయుధాలు. మరి రేగు ఉదయం తడిసిన పొలంలో అడుగుపెట్టే ముందు మన ప్రాణాలకు తగిన రక్షణ ఉందో లేదో అని ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన సమయం ఇది కాదా? అప్రమత్తంగా ఉండండి, ప్రాణాలను కాపాడుకోండి.